Hello to everyone. Sir, subject strategy financial management, chapter securitization. Securitization. Okay. Question: what is securitization and features of securitization? Okay, right. Yeah. Sir, first securitization. Securitization, the process of securitization. Securitization అంటే creation of pool of assets from illiquid financial assets. Okay, creation of pool of assets. Pool of assets from illiquid financial assets. Okay, from illiquid financial assets. Financial assets may be receivables, okay, or loans. Receivables or loans. ఈ రిసీవబుల్స్ లోన్స్ అంటే ఏంటి? ఆటోమొబైల్ లోన్స్ కానీ, ఆర్ క్రెడిట్ కార్డ్ రిసీవబుల్స్, ఆర్ residential mortgages, okay, residential mortgages, or any other future receivables, okay, right. So ఇది securitization, okay, right. Next, features of securitization. Okay, sir, features of securitization. Yeah, first, creation of financial instruments, okay, bundling and unbundling. Yeah, risk management, tool of risk management, structured finance, trenching, okay, trenching. Next, homogeneity. So ఇవి ఫ్యూచర్స్ ఆఫ్ సెక్యురిటైజేషన్. మనం ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, బండ్లింగ్ అండ్ అన్బండ్లింగ్ అంటే ఏంటి, టూల్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ అంటే ఏంటి, ట్రెంచింగ్ అంటే ఏంటి, హోమోజెనిటీ అంటే ఒకదాని గురించి ఒకసారి చూద్దాం. సార్, ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఏంటి? క్రియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? ఓకే, అంటే క్రియేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ప్రొవైడింగ్ అడిషనల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ త్రూ సెక్యూరిటీస్ are marketable by collaterals. So creation of providing of additional financial products. Okay, yeah. రెండోది ఏంటి? బండ్లింగ్ అండ్ బండ్లింగ్ అంటే అసెట్స్ ఆర్ కంబైన్డ్ ఇంటూ పూల్, అది బండ్లింగ్ అంట. కంబైన్ పూల్ని బ్రోకెన్ into securities. ఆ ప్రాసెస్ని ఏమంటాం? అన్బండ్లింగ్ అంటాం. ఓకే, అన్బండ్లింగ్ అంటాం, రైట్. సో నెక్స్ట్, టూల్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. సెక్యురిటైజేషన్ అనేది ఇప్పుడు నాన్ రికోర్స్ అరేంజ్మెంట్ అనుకో. నాన్ రికోర్స్ అరేంజ్మెంట్ ఇది సెక్యురిటైజేషన్ అంటే సెక్యురిటైజేషన్ కంపెనీ. మామూలుగా ఈ కాన్సెప్ట్ మనకు లాలో వస్తుంది. అంటే మరి అంటే మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టెక్నికల్ వర్డ్స్ ఈ చాప్టర్లో ఉన్న వర్డ్సే రాయాలి. అందుకని ఇక్కడ యూజ్ చేసిన వర్డ్స్ క్రియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, టూల్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్, ఓకే, బండ్లింగ్ అండ్ అన్బండ్లింగ్, ట్రెంచింగ్, ఓకే, హోమోజెనిటీ, ఈ వర్డ్స్.
మామూలుగా లాలో వేరే వర్డ్స్ ఉంటాయి, బట్ కాన్సెప్ట్ సేమ్ సేమ్ కాన్సెప్ట్, నథింగ్ ఈజ్ నో చేంజెస్. ఇక్కడ అంటే లాలో చూస్తాం. అలాగే యా ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనం ఎఫ్ఆర్లో ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అక్కడ చూస్తాం. అంటే కాన్సెప్ట్ మాత్రం సేమ్, కానీ వర్డ్స్ మాత్రం మనం ఇక్కడున్న వర్డ్స్ మాత్రమే యూజ్ చేయాలి కాబట్టి. సో క్రియేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, టూల్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, యా నెక్స్ట్ బండ్లింగ్ అండ్ అన్బండ్లింగ్, ఇవన్నీ ఫీచర్స్. రైట్, నెక్స్ట్ యా టూల్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. యా నెక్స్ట్ స్ట్రక్చర్డ్ ఫైనాన్స్. ఓకే, స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ అంటే ఏంటి? ఓకే, యా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ tightly structured to meet risk and return. To meet the risk and return trade. Okay. Securitization is the best example for structured finance. Okay, right. నెక్స్ట్ ట్రెంచింగ్. ఇప్పుడు మామూలుగా మనము ఇండియాస్ ఎస్ఏ 530 అడ్వాన్స్డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్లో శాంప్లింగ్ నేర్చుకున్నాం. శాంప్లింగ్లో ఏం చేస్తాము? క్లస్టర్ శాంప్లింగ్ అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ పాపులేషన్లో సిమిలర్ నేచర్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ని ఒక గ్రూప్గా ట్రీట్ చేస్తాం. ఆ గ్రూప్ని క్లస్టర్ అంటాం. సో ఇక్కడ కూడా అంటే ఇక్కడ మనము సెక్యురిటైజేషన్ ఏం చేస్తున్నాము? అసెట్స్ని కంబైన్ చేస్తున్నాం, ఒక పూల్గా క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాం? ఫ్రమ్ ఇల్లిక్విడ్ ఫైనాన్షియల్ అసెట్స్ని ఒక పూల్గా క్రియేట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ పూల్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక పాపులేషన్ అనుకుంటే ఈ పాపులేషన్లో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ పాపులేషన్లో అంటే డిఫరెంట్ ఇప్పుడు అసెట్ ఉంది. అసెట్ అనేది రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ అనేది ఇక్కడ ఇందాక టూల్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అని యూజ్ చేసాం. టూల్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ అనేది షిఫ్ట్ అయింది. ఎవరికి షిఫ్ట్ అయింది? సెక్యురిటైజేషన్ కంపెనీకి షిఫ్ట్ అయింది రిస్క్ ఆఫ్ డిఫాల్ట్. ఓకే, రిస్క్ అనేది కంపెనీ ఇది నాన్ రికోర్సెస్ బేసిస్ అయితే ఇక్కడ కంబైన్ చేసాం. ఈ పాపులేషన్ అంటే ఈ పూల్లో డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి. మరి అసెట్స్ హ్యావ్ డిఫరెంట్ రిస్క్, డిఫరెంట్ రిటర్న్. సో రిస్క్ బేస్డ్ ఆన్ రిటర్న్ ప్రకారం వాటిని మనం ఏం చేస్తామంటే ఒక కంబైన్ చేస్తాం. దాన్ని ట్రెంచింగ్ అంటారు. ఇక్కడ ట్రెంచింగ్ అంటాం. ఓకే, ఈ ట్రెంచింగ్. మరి నెక్స్ట్ దాన్ని ట్రెంచింగ్ అంటాం. మరి హోమోజీనిటీ అంటే ఏంటి? హోమోజీనిటీ అంటే ఇప్పుడు మామూలుగా క్లస్టర్ అక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ట్రెంచింగ్. ఆ ట్రెంచింగ్ని దానికి మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూ చేస్తాం. ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ను సబ్స్క్రైబ్ చేస్తాడు. సో ఈవెన్ స్మాల్ ఇన్వెస్టర్ అయినా నువ్వు స్మాల్ అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో అనేది పాయింట్. సో కాన్సెప్ట్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఫీచర్స్ ఆఫ్ సెక్యురిటైజేషన్ అంటే
ఇవి ఓకే రైట్ థ్యాంక్ యూ